నమస్కారం. కాకినాడలో పురాతనమైనటువంటి శివాలయంలో అర్చకునిపై ఒక భక్తుడు దాడి చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే పురోహితులు అనగానే ఈ మధ్య దాడి చేయడం ఎక్కువైంది. వారు పురోహితం కోరేవారు. వచ్చినటువంటి భక్తులకి పూజలు చేసి అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులు. అటువంటి వారి మీద ఇటువంటి దాడులు చేయటం అనేటటువంటి దాన్ని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ్ ప్రకాశం జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ మధ్య చూసినట్లయితే దేవాలయాల మీద దాడులు, అలాగే అర్చకుల మీద దాడులు ఎక్కువైనాయి. ఎందుకని ఎక్కువైనాయి అనేటటువంటి విషయము తెలియాల్సి ఉంది. అయితే అర్చకుల మీద కనుక ఇటువంటి దాడులు మరలా పునరావృతం అయితే ఖచ్చితంగా మా సంఘం తరఫున బ్రాహ్మణులందరూ ఏకతాటిపై నిలిచి ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది. స్పందిస్తాము కూడా. అలాగే మా యొక్క బ్రాహ్మణ జాతిని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడినా లేదా మాపై దాడులకి తెగబడినా కూడా మేము తీసుకునేటటువంటి నిర్ణయాలకు, చర్యలకు వారే బాధ్యులు కావాల్సి ఉంటుంది. గుడిలో పూజ చేసిన తర్వాత ఆ భక్తుడికి ప్రసాదం ఇచ్చే సమయంలో ఆ సదరు భక్తుడు ఆ గుడిలోకి వెళ్ళి అంతరాలయం దగ్గర ఆ యొక్క అర్చకుడిని దవడ మీద కొట్టి కాలితో తనటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అన్ని జిల్లాల తరఫున అన్ని జిల్లాల్లో అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు మరలా పునరావృతం అయితే ఖచ్చితంగా బ్రాహ్మణ జాతి కూడా ఎదురు తిరుగుతుంది. తర్వాత జరిగేటటువంటి పర్యవసానాలకు మేమైతే బాధ్యులము కాము. కాబట్టి బ్రాహ్మణ జాతిని గౌరవించి ఆ యొక్క పురోహితుని యొక్క ఆశీస్సులు పొందండి. అంతే తప్పించి వారి మీద ఎటువంటి దాడులకు తిరగబడద్దు. ఒకవేళ మరలా ఇటువంటి పునరావృతం అయితే ఖచ్చితంగా మేము తీసుకునేటటువంటి చర్యలకు మీరే బాధ్యులవుతారు. అన్ని బ్రాహ్మణ సంఘాల తరఫున మా యొక్క అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ్ జిల్లా, రాష్ట్ర, జాతీయ శాఖల తరఫున ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నమస్కారం. నా పేరు డాక్టర్ లంకా ప్రసన్న కుమార్, ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడిని. ధన్యవాదాలు.